గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాసాబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో పలు వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్యాస్ లైబ్రరీ, 1500 స్థలంలో గ్రంథాలయం, మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 99 రోజుల పాటు సాగే ఈ ప్రగతి ప్రణాళిక గ్రామాలు, వార్డుల నుంచి రాజధాని వరకు విస్తరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేవంత్ పాలనలోనే మాదిగలను తీవ్రంగా అన్యాయం జరిగిందని ఎంఆర్సీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు 11% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా 9% మాత్రమే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. గత నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. దీంతో వేలాది మంది ఉద్యోగాలు నష్టపోయామన్నారు. లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజ్యసభలో కూడా అవకాశాలను అడ్డుకున్నది రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు. ముసలి కన్నీరు ఆపి నిజాయితీగా ఉండకపోతే మాదిగలు రేవంత్ పాలనను అడ్డుకట్ట వేస్తారని అన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు పీహెచ్సీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. హైదరాబాద్ అమీర్పేట డివిజన్ గాయత్రి నగర్లోని వివిధ శాఖల అధికారులతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గాయత్రి నగర్ ఎగువ నుండి వచ్చే వరద నీటితో ముంపునకు గురై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలసాని తెలిపారు. నాలాపై ఆక్రమణలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు చెత్త, ఇతర వ్యర్థాలను నాలాలో వేయవద్దని కోరారు. చెత్త, ఇతర వ్యర్థాలను నాలాలో వేయడం వలన నాలాలో నీటి ప్రవాహం సక్రమంగా జరగక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కాలాపూర్ రాపోల్ రైతులతో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా రైతులు వ్యవసాయ భూములను కోల్పోతున్నారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ 2 గ్రామాలలో రైతులకు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. కొంతమంది రైతులకు పట్టాలు రాని వారికి పాస్ బుక్కులు ఇచ్చి శాశ్వతంగా వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారిని అందాల తార సినీ నటి రుక్మిణి వసంత్ దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన రుక్మిణి వసంత్ గర్భగుడిలోకి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల వచ్చిన రుక్మిణి వసంత్ ఫోటోలు దిగేందుకు పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు శ్రీ కనక దుర్గానగర్ ప్రవేశ ద్వారం నుంచి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరే కలశ ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం యాగశాల, గణపతి పూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళలో దట్టంగా పొగమంచు కురుస్తుండగా మధ్యాహ్నం వేళ ఎండ రాకెత్తిస్తోంది. ఒక్కసారిగా మారిన ఈ వాతావరణంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాను కొద్ది రోజులుగా మంచు దుప్పటి కంపేస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఇదే పరిస్థితి. దీంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తుంది. ఓ మోస్తరుగా చలి కూడా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మాత్రం సీన్ మారుతోంది. మెల్లగా పొగమంచు తొలగిపోగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు.
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 50 లీటర్ల సారా, 6,000 లీటర్ల బెల్లం, ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంకిత భావంతో పనిచేస్తే దుబ్బాక మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వార్డుల అభివృద్ధితో పాటు దుబ్బాక పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భారంగా కాకుండా బాధ్యతగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొనాలని సూచించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ముఖ్య లక్ష్యమని విజయ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ విజయదుర్గ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతుంది. అమ్మవారి విగ్రహానికి తిరువీధి మహోత్సవం జరిపారు. ఈ శోభయాత్ర అమ్మవారి దేవాలయం నుంచి పట్టణంలోని వివిధ కూడల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో విగ్రహం బలరాముడు ఉండే ప్రాంతంలో ఉన్న శిల్పాన్ని అమ్మవారి శిల్పంగా చెక్కించడం జరిగిందన్నారు. కృష్ణశాలలో ఏకశిలా నిర్మాణం జరిగిందన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి యాంటీ నార్కోటిక్ బ్యూరో డీజీ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల్యా, జిల్లా ఎస్పీ స్నేహ మొహరా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. చిన్న పిల్లలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సందీప్ సాండిల్యా హెచ్చరించారు. ఆడపిల్లలను ఒక్క తల్లిదండ్రులు మాత్రమే తాకాలని, వేరొకరు తాకకూడదని తెలిపారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే గ్రామ పోలీసు లేదా సర్పంచ్ ఎస్ఐ లేదా నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్ చిన్న పిల్లలపై దృష్టి పెట్టాలని అన్నారు. అదేవిధంగా డ్రగ్ లాంటి వ్యసనాల గురించి ఇప్పటి నుంచే తెలియాలి అన్నారు. కాకినాడ రూరల్లో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలిసి తమ సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ ఫర్వీన్ సుల్తాన్పై చర్యలు తీసుకోవాలని కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మెడికల్ షాప్ ఓనర్ల నుంచి వసూలుకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మెడికల్ షాప్ యాజమానులు ఆరోపిస్తున్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టర్ దృష్టికి అసోసియేషన్ సమస్యను వివరించి ఎంక్వైరీ కమిటీ వేసి నిజానిజాలు నిర్ధారణ చేయాలని సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. 2023 సంవత్సరంలో ముద్రించిన భగవద్గీతపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూమన హయాంలో ముద్రించింది భగవద్గీత కాదు, జగన్ గీతోపదేశమని హిందూ సంఘాలు ఆరోపించాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన విధంగా కాకుండా జగన్ ప్రజలకు గీతోపదేశం చేసిన విధంగా మార్చారన్నారు. భగవద్గీతను అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యక్రమంలో అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. పని వేళల్లో సిబ్బంది బయట తిరుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతోనే సిబ్బంది ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఆదాయ ధృవపత్రాలు, కుల ధృవపత్రాలు, భూ సంబంధిత సమస్యలు వంటి పనుల కోసం వచ్చిన వారికి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో ఓఎల్ఎక్స్లో కార్ల మోసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అజిత్ కుమార్ అనే వ్యక్తి కార్ డీలర్గా నటిస్తూ కార్లు విక్రయించే వారిని సంప్రదించేవాడు. అదే సమయంలో కార్ల డీలర్లతో యాజమానిగా నటిస్తూ డీల్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 12 కేసులు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణలో 2, తమిళనాడులో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ద్వారా బాధితుల నుండి మొత్తం 94 లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి సుమారు 50 లక్షల విలువైన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 37 లక్షల నగదు మరియు 49 గ్రాముల బంగారం ఉన్నాయి.
నిర్మల్ జిల్లా భైంసా ఆల్ ఫోర్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగాన్ని ప్రదర్శిస్తూ అత్యవసర పరిస్థితులు ఎలా స్పందించాలో విద్యార్థులకు వివరించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో జగన్నాథ మందిరం వద్ద ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. దీంతో షేక్పేట రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఆలయ నిర్వాహకులు తొలగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బాణసంచ సామాగ్రి తయారీ కేంద్రాలను ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. నిబంధనలు పాటించకపోతే తయారీ కేంద్రాలను సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఇకపై పోలీసు, రెవెన్యూ, ఫైర్ శాఖల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే లైసెన్స్ రద్దు చేసి తయారీ కేంద్రాలు సీజ్ చేసి యాజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. తిరుపతి హిందూ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ హయాంలో తిరుమలను అపవిత్రం చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడ్డాయి. శ్రీవారి హుండీకే వైసీపీ నేతలు కన్నం పెట్టిన ఘనులు అని విమర్శించారు. తిరుమలలోని ఆది వరాహస్వామి దేవాలయంలో 12 విగ్రహ మూర్తులను ధ్వంసం చేశారని హిందూ సంఘాలు ఆరోపించాయి. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం, స్వర్ణమయం పనుల్లోనూ ఆక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 20 కేజీల బంగారంని లూటీ చేశారన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మారుమూల గ్రామాల ప్రజలు మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్లుగా ముస్మి నుంచి దుబ్బగూడెం వరకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రహదారి కోసం మంత్రి సీతక్క యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా కృషి చేశారు. గత పాలకులు హామీలకే పరిమితమయ్యారని, కానీ సీతక్క మాట ఇస్తే తప్పకుండా పనులు చేస్తారని, ఈ రహదారి నిర్మాణంతో నిరూపితమైందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.